ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 4. ఏం మాట్లాడకుండా నిలబడి ఉన్న అక్షర వైదేహి గారి మాటలకు అరవింద్ వైపు చూసింది. నేను నిన్ను అడుగుతూ ఉంటే అటు చూస్తున్నావు, అరవింద్ తీసుకుని వచ్చాడా? సరే ముందు పద, బాగా తడిసిపోయావు అన్నారు వైదేహి గారు. హా, నేనే తీసుకుని వచ్చాను, కానీ నేను తీసుకుని వచ్చేది నీ కోడలు అని తెలిస్తే మాత్రం తీసుకురావటం కాదు, అక్కడే వదిలేసేవాడిని అని కోపంగా అంటూ లోనికి వెళుతూ ఉన్నాడు అరవింద్. అప్పటికే అరవింద్ మాటలకు వాళ్ళ మధ్య ఏదో జరగరానిది జరిగింది అనేసి అర్థమైన వైదేహి గారికి ఏమైందో తెలియక, అక్షర నువ్వు పద, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుందువు అంటూ అక్షర చేయి పట్టుకున్నారు. అరవింద్ ఒక్క నిమిషం, అత్తయ్య నేను మీ అబ్బాయి దగ్గర కొన్ని నిజాలు తెలుసుకోవాలి అంటూ వైదేహి గారి చేయి విడిపించుకున్నది అక్షర. అన్నిటికీ ముందే ప్రిపేర్ అయిన అరవింద్ వెనక్కు తిరిగి, అడుగు, నువ్వేం అడగాలి, నేనేం చెప్పాలి అంటూ అక్షరాన్ని చూస్తూ అన్నాడు. నీకన్నా ముందు మీ అమ్మను అడగాలి అరవింద్ అంటూ, అత్తయ్య మీ అబ్బాయి నాతో పెళ్లి తన ఇష్టంతోనే చేసుకున్నాడా లేదా అని అడిగింది అక్షర. ఆ మాటకు అక్షరకు నిజం తెలిసిపోయింది అని అర్థమయ్యి అక్షరాను చూడలేక బాధతో తలదించుకున్నారు వైదేహి గారు. మిమ్మల్ని అత్తయ్య, మీ మౌనం నాకు సమాధానం కాదు అన్నది అక్షర. వైదేహి గారిని నిలదీస్తూ అడుగుతున్న అక్షరాను కోపంగా చూస్తూ, నువ్వేం అడగాలి అనుకుంటున్నావో నన్నడుగు, మా మామను కాదు. నా ముందే తనను క్వశ్చన్స్ చేస్తే నాకు నచ్చదు. ఇప్పుడేమిటి, నీకు ఆన్సర్ చేయాలి అంతే కదా? అన్ని చెప్తాను, క్లియర్ గా విన్నావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. ఈ పెళ్లి నా దృష్టిలో పెళ్లే కాదు, నీకు నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదు అన్నాడు అరవింద్. అరవింద్ అన్న ఒక్కో మాట అక్షర మైండ్ లో చేరుతూ తల గిర్రుని తిరుగుతూ ఉంటే, తల పట్టుకుంటూ బ్యాలెన్స్ కోసం పడబోతూ వాళ్ళను పట్టుకోగానే తన మెడలో వేలాడుతూ ఉన్న తాళి తనను వెక్కిరిస్తూ ఉంటే, ఆ తాళి చేతిలోనికి తీసుకొని చూస్తూ అరవింద్కు ఎదురుగా వచ్చి, నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు అంటే, ఇదేమిటి అరవింద్, దీన్ని నా మెడలో నువ్వే కట్టింది, అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసి లేదు అంటున్నావు. ఈ పెళ్లికి మీరు ఒప్పుకుంటేనే కదా మనకు పెళ్ళయింది అరవింద్ అని అడిగింది అక్షర. లేదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోలేదు, ఒప్పించింది, ఒప్పుకునేలాగా చేసింది. మా మామ్కి హార్ట్ అటాక్ వచ్చింది అని అబద్ధం చెప్పి, నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని బ్లాక్మెయిల్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేసింది. అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు, నువ్వు కావాలి అని కాదు అన్నాడు అరవింద్. అక్షరాకి అరవింద్ అనే ఒక్కొక్క మాట గుండెల్లో గుణపాల్లాగా దిగుతూ ఉంటే, ఒక్క రోజులో నాశనమైన కలల సౌధం, భరించలేని నమ్మలేని నిజాలు తన తల తిరుగుతూ ఉంటే, ఒంట్లో బలం అంతా కిందకు లాగిస్తూ ఉంటే అక్షర ఫ్లోర్ మీద పడిపోయింది. అక్షర కింద కూర్చునేసరికి అక్షర అంటూ వైదేహి గారు వస్తూ ఉంటే, ఆగండి అంటూ చెయ్యి అడ్డుగా పెట్టి ఆపేస్తూ అరవింద్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉన్నది. అరవింద్ తనకేమీ సంబంధం లేదు అన్నట్టు ఎటో చూస్తూ ఉంటే, అక్షర అరవింద్ దగ్గరకు వచ్చి అరవింద్ను చూస్తూ, అరవింద్ చివరిగా వన్ లాస్ట్ క్వశ్చన్, నీకు పెళ్లి ఇష్టం లేదా, నన్ను చేసుకోవటం ఇష్టం లేదా అని అడిగింది. నువ్వు కాసేపు నా ఇంటికి వస్తేనే నాకు చిరాకు, లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండటం అంటే కంపరం. అక్షర, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను, తనే అంటూ మొబైల్లో నైని ఇమేజ్ ని చూపిస్తూ, పేరు నైని. ఇద్దరం ఒకరిని ఒకరు చాలా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ మామ్ వల్ల నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నా మనసులో నైని మాత్రమే ఉన్నది, తననే ప్రేమిస్తున్నాను. నీకు నా లైఫ్ లో ఎటువంటి స్థానం ఉండదు. నేనైతే ఇప్పుడు కూడా నైనినే కావాలి అని అంటున్నాను. నిన్ను కాసేపే భరించలేకపోతున్నా, అలాంటిది లైఫ్ లాంగ్ నువ్వు నాకు వద్దు. నేను నీకు కరెక్ట్ కాదు అక్షర. హోప్ యూ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. నువ్వే డిసైడ్ అవ్వు. ఇష్టం లేని నాతో జీవితం కావాలో లేదా ఎవరికి వాళ్ళం విడిపోయి ప్రశాంతంగా ఉండటం కావాలో, డెసిషన్ ఈజ్ యువర్స్ అంటూ అరవింద్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్లిపోతూ ఆగి వెనక్కు తిరిగి చివరగా ఒక్క మాట, అక్షర, నువ్వు మా మామ్కి కోడలవుతావేమో కానీ నాకు మాత్రం ఏమీ కాలేవు అన్నాడు అరవింద్. అక్షరాకి అరవింద్ వెళుతూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి అని అనిపించకపోతూ ఉంటే బొమ్మలాగా అలానే నిలబడి ఉన్నది. అక్షర, నిన్నేనమ్మా అంటూ వైదేహి గారు అక్షర చేయి పట్టుకునేసరికి ఆవిడ వైపు చూస్తూ, ఎందుకు చేశారత్తయ్య, సారీ, ఎందుకు చేశారండి ఇలా? నా లైఫ్ ని ఇలా చేసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? మీ అబ్బాయికి
తనకు ఇష్టం లేని పెళ్లి చేయాలి అని అనుకున్నారు. అది మీ ఇష్టం. కానీ దానికోసం నా లైఫ్ను నాశనం చేసే రైట్ ఎవరిచ్చారండి? ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, కానీ ఇష్టం లేని వాళ్ళను కలపగలరా? మీరు ఇలా చేయటం వల్ల నా లైఫ్ మాత్రమే కాదండి, మీ అబ్బాయి లైఫ్, తను ప్రేమించిన అమ్మాయి లైఫ్ కూడా నాశనమయ్యింది. మీ ఒక్క మాట వల్ల ముగ్గురు జీవితాలు నాశనమయ్యాయి. ప్రేమించిన వాళ్లను కలపకుండా పంతానికి వెళ్లి వాళ్లను విడతీసి మమ్మల్ని కలిపి ముగ్గురు జీవితాలు ప్రశ్నార్థకంగా చేశారు. ప్రేమించిన వాళ్లను విడతీసి ఏమి సాధించారండి అని అన్నది అక్షర. అక్షర, పొద్దున్న వరకు నోరారా అత్తయ్య అన్న నువ్వు ఇప్పుడు అండి అంటున్నావా? నేను నీకు అంత దూరం అయ్యానా? అక్షర, నేను నీ లైఫ్ ని నాశనం చేయాలి అని అనుకోలేదు. నీ వల్ల నా కొడుకు లైఫ్ లోనికి హ్యాపీనెస్ తీసుకుని రావాలి అని అనుకున్నాను. నిన్ను చూడగానే నా కొడుక్కి సరి అయిన జోడి నువ్వే అనిపించింది. నువ్వైతేనే నా ఇంటికి కోడలు కాగలిగే అర్హత ఉంది అని అనిపించింది. అందుకనే అక్షర, వాడిని మోసం చేయటం తప్పైనా తప్పలేదు. మోసం చేసి పెళ్లి చేశాను. ఈ పెళ్లితో మీరు ఆనందంగా ఉంటారు అని అనుకున్నా, కానీ ఇలా అవుతుంది అని అనుకోలేదు. నన్ను క్షమించు అక్షర అంటూ వైదేహి గారు అక్షర చేతులు పట్టుకుంటూ ఉంటే అక్షర తన చేతులు వెనక్కు తీసుకుంటూ, మీరు ఇలా చేయకండి. మీరంటే అందరికీ గౌరవం ఉన్నది. మీరు ఇలా చేశారు అని మా డాడీకు తెలిసిన నన్నే అంటారు. మీరు మీ అబ్బాయి కోసం ఆలోచించారు, కానీ నిజం బయటపడితే ఓ అమ్మాయి లైఫ్ ఏమిటి అని మర్చిపోయారు అన్నది అక్షర. అక్షర అన్నారు వైదేహి గారు బాధగా. అంతే కదండి, నేను ఏమైనా తప్పుగా అన్నానా? ఓ అమ్మాయి పెళ్లి అంటే ఎన్నో కలలు ఆశలతో అడుగు పెడుతుంది కోడలిగా. అలాంటి తనకు తన భర్త మనసులో స్థానం లేదు, చివరకు అతను కట్టిన తాలికి విలువ లేదు అంటే ఇంకేమనాలి అని అడిగింది అక్షర. అక్షర, అరవింద్ ఇప్పుడు కోపంలో ఉన్నాడు. వాడి మాటలు పట్టించుకోకమ్మా, నువ్వే నా ఇంటి కోడలు, ఎవరు ఏమన్నా కూడా ఈ మాట మారదు కదా అన్నారు వైదేహి గారు. మీ అబ్బాయి కూడా అదే అన్నాడండి, నేను మీకు కోడల్ని మాత్రమే అని అన్నది అక్షర. అంతలో వైదేహి గారు తన భుజం మీద చెయ్యి వేసేసరికి అంతవరకు ఆపుకున్న అక్షర వైదేహి గారిని పట్టుకుని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అక్షర బాధకు ఓదార్పు ఎలా ఇవ్వాలో ఏమని చెప్పాలో కూడా తెలియక వైదేహి గారు కూడా మౌనంగానే ఉండిపోయారు. ఈరోజు అక్షర బాధకు తనే కారణము అనేసి తన మీద తనకే కోపం వస్తూ ఉంటే అరవింద్ కోసం కోపంగా పైకి వెళ్లారు. అరవింద్ అన్న మాటలకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించకపోతూ ఉంటే అక్కడి నుండి బయటకు వచ్చేసింది అక్షర. అక్షర, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు ఆ ఇంటి కోడలు. నీ వల్ల ఆ ఇంటికి మంచి అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల వాళ్ళు బాధపడే రోజు రాకూడదు. మనము ఈ రోజు ఇలా ఉండటానికి కారణం వైదేహి గారి కుటుంబం. వాళ్ళ పరువు పోయే పరిస్థితి మాత్రం రానీయకు అక్షర. అలా అని నాకు మాట ఇవ్వు అన్నారు ప్రసాద్ గారు. వాళ్ళ నాన్న చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చిన అక్షరకు చెయ్యి గేట్ మీదే ఆగిపోతే అడుగు ముందుకు పట్టం లేదు. ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలియక తన కన్నీళ్లు వర్షంలో కలిసిపోతూ ఉంటే గార్డెన్ వైపు నడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోయింది. మోకాళ్లపై తల ఆనించి ఆలోచిస్తూ ఉన్నది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ తాలికి విలువను ఇచ్చి తనతో ఉండాలా, లేక నాపైనే మనసులేని తనకు దూరంగా ఉండాలా? నా లైఫ్ ఇలా ఎందుకయ్యింది? నేను ఏం చేశాను? ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ రకరకాలుగా తన ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. అరవింద్, అరవింద్ అంటూ అరవింద్ దగ్గరకు వచ్చారు వైదేహి గారు. మామ్, నువ్వేమిటి నా రూమ్కి వచ్చావు? నన్ను ఏమైనా అడగాలా అన్నాడు అరవింద్. వైదేహి గారు వస్తూనే అరవింద్ చంప పగల కొడుతూ, అసలేం చేద్దామనుకుంటున్నావు అరవింద్? అక్షరాకు నిజం చెప్పి గెలిచాను అనుకుంటున్నావా? లేదురా, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఆ పిల్ల కన్నీళ్లకు కారణం అయ్యావు అన్నారు. స్టాప్ ఇట్ మామ్, నీకు ముందే చెప్పాను కదా దీనికి రీజన్ నువ్వేను అని. మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నావు. దానికోసం నన్నే కొట్టావు. నీకు నాకంటే కూడా అదే ఎక్కువైందా? వచ్చి ఒక్క రోజు కాలేదు నన్ను కొట్టించింది. అందుకే అదంటే నాకు కోపం. నా పక్కనే ఉంటే ఇలానే నా లైఫ్ మొత్తం నాశనం చేస్తుంది. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు నచ్చినట్టు ఉండమంటే నా వల్ల కాదు, నేను ఉండలేను. ఇక నా లైఫ్ లో నువ్వు ఇంటర్ఫియరెన్స్ అవ్వకు. నా లైఫ్ నేను చూసుకుంటాను. నువ్వు చేసిన మంచి చాలు మామ్ అంటూ అరవింద్ బయటకు వచ్చేశాడు. కొట్టడమే గుర్తుకొస్తూ ఉంటే అరవింద్ కోపంగా కారు దగ్గరకు వెళ్లి కారు డ్రైవ్ చేసుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. దూరంగా వెళ్లి కారు ఆపుతూ కారు దిగి
ఆ హెడ్ లైట్ లో బానెట్ మీద కూర్చొని అరవింద్ కూడా వానలో తడుస్తూ జరిగినది ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రంతా ఆ వర్షంలోనే ఉన్న అక్షర ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా కళ్ళు తుడుచుకుంటూ ఇంట్లోనికి వచ్చింది. అక్షర అంటూ వైదేహి గారు పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా పైన అరవింద్ రూమ్ లోనికి వెళ్లి తన థింగ్స్ అన్నీ కూడా నిన్న హ్యాపీగా అక్కడ సర్దుకుంటూ ఉండటం గుర్తుకు వచ్చి బాధగా తన లగేజ్ బ్యాగ్ తీసుకొని తన డ్రెస్సెస్ అన్ని కూడా బ్యాగ్ లో సర్దింది. తనకు సంబంధించినవి అన్ని బ్యాగ్ లో పెట్టేసి బ్యాగ్ లాక్ చేసి బ్యాగ్ తీసుకుని కిందకు వచ్చింది. అక్షర పైకి వెళ్లటం చూసిన వైదేహి గారు టెన్షన్ గా చూస్తూ అక్షర బ్యాగ్ తో రావటం చూసి వెళ్లిపోతుంది అని అర్థమయ్యి, అక్షర ఆగమ్మా, వాడితో నేను మాట్లాడతాను, ఇలా వెళ్లిపోతే శాశ్వతంగా దూరం అవుతారు అన్నారు. అప్పుడే అరవింద్ లోనికి వస్తూ అక్షర చేతిలో లగేజ్ బ్యాగ్ అండ్ వైదేహి గారి మాటలు వింటూ, మామ్, వెళ్లిపోయేదాన్ని కాళ్ళు పట్టుకుని ఆపటం అవసరమా చెప్పు, వెళ్లే వాళ్ళను వెళ్ళనివ్వక కంగ్రాట్స్ అక్షర, ఇప్పటికీ గుడ్ డెసిషన్ తీసుకున్నావు. నేనైతే నువ్వు నిన్ననే వెళ్ళిపోతావు అనుకున్నా. టూ లేట్, బట్ గుడ్ డెసిషన్ తీసుకున్నావు. ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఆపరు అక్షర, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటూ డోర్ వైపు చెయ్యి చూపించాడు. అరవింద్ అలా మాట్లాడుతూ ఉంటే అతను వైపు కూడా చూడాలి అనిపించకపోతూ ఉంటే వైదేహి గారి చెయ్యి విడిపించుకుంటూ ముందుకు నడిచింది. ఒక్క రోజులో అక్షర గుడ్ డెసిషన్ తీసుకున్నది అని హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అరవింద్. అక్షర అరవింద్ అన్ని మాట్లాడుతూ ఉంటే అవేమీ పట్టనట్టు తన లగేజ్ తీసుకుని కింద ఉన్న బెడ్రూమ్ వైపు వెళ్ళింది. అక్షర వెళ్ళిపోతుంది అనే ఆనందంలో ఉన్న అరవింద్ అక్షర మెయిన్ డోర్ వైపు వెళ్లకుండా రూమ్ వైపు వెళ్లేసరికి ఆశ్చర్యముగా చూస్తూ హాల్లో, యూ డెవిల్, ఎగ్జిట్ అటువైపు, ఇటు కాదు అని అరవింద్ అంటూ ఉన్నా కూడా వినకుండా అక్షర ఆ రూమ్ లోనికి వెళ్లిపోయింది. మామ్, నీ కోడలికి ఏమైనా మెంటల్ ఉందా? వెళ్లిపోవటానికి డిసైడ్ అయింది కదా, మళ్ళీ రూమ్ లోనికి ఎందుకు వెళ్ళింది? ముందు దాన్ని ఇంకా బయటకు వెళ్లిపోమని చెప్పు అన్నాడు అరవింద్. నిన్న రాత్రితో నాకు బుద్ధి వచ్చింది అరవింద్. ఈ రోజు నుంచి నీ లైఫ్ ఏమైనా నువ్వేం చేసుకున్నా కూడా నేను రియాక్ట్ అవను. ఇదేమిటి, ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయను. ఇప్పటికీ నీ వల్ల తన ముందు తల ఎత్తి తన కళ్ళల్లోనికి కూడా చూడలేకపోతున్నాను. తన సంతోషాలను లాక్కున్న నేను ఇప్పుడు తనను వెళ్ళిపోమని చెప్పలేను. నీకు నచ్చింది చెయ్యి అరవింద్ అంటూ వైదేహి గారు కూడా బాధగా లోనికి వెళ్లిపోయారు. ఛ, దీనివల్ల మామ్ కూడా నాతో మాట్లాడటం మానేసింది. అన్ని తప్పులు వాళ్ళు చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. వాటెవర్, ముందు తను బయటకు వెళ్లిపోతే నాకు టెన్షన్ తీరుతోంది. అసలు లోపల ఏం చేస్తుంది అంటూ అరవింద్ కూడా ఆ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ దగ్గర నిలబడి లోనికి చూస్తూ, హలో మేడం, వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా వెళ్లిపోతే బెటర్ కదా అన్నాడు. నేను వెళ్తున్నా అని నీకెవరు చెప్పారు? నేను ఏమైనా చెప్పానా అరవింద్? అయినా నేను ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటి కోడల్ని. ఈ ఇంట్లో అన్ని హక్కులు నాకు ఉన్నాయి. అలాంటప్పుడు నేనెందుకు వెళ్ళిపోతాను అంటూ తన డ్రెస్సెస్ అన్ని రాక్ లో సర్దుకుంటూ అరవింద్ వైపు చూడకుండానే సమాధానం చెప్పింది అక్షర. అరవింద్ వాట్ అంటూ నిలబడ్డవాడికల్లా చిన్న జర్క్ వచ్చేసరికి అరవింద్ రూమ్ లోనికి వచ్చి కన్ఫ్యూజ్డ్ గా చూస్తూ, అదేమిటి, నువ్వే కదా బ్యాగ్ తీసుకొని లగేజ్ తీసుకుని వచ్చావు, అంటే వెళ్ళిపోతున్నట్టే కదా? అలా లగేజ్ బ్యాగ్ పట్టుకుంటే వెళ్ళిపోతున్నట్టే, నేను ఒప్పుకోను అన్నాడు. అరవింద్, చైల్డిష్ గా బిహేవ్ చేయకు, నాకు నవ్వొస్తుంది. ఇది ఏమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? బ్యాగ్ పట్టుకుంటే వెళ్ళిపోవటం అనేసి అదేదో ప్రోటోకాల్ అన్నట్టు చెప్పేస్తున్నావు. లేదంటే ఏమైనా రాజ్యాంగంలో రాసిందా ఇలా వస్తే అలా అవ్వాలి అని? మై డియర్ పూర్ హస్బెండ్, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, వెళ్ళను కూడా. అయినా నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశానని శిక్ష అనుభవించాలి? తప్పు చేసిన వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. ఆ తప్పుకు బలైన నేను బాధపడాలా? ఇదేం న్యాయం అరవింద్ కృష్ణ అన్నది అక్షర. అక్షర, ఏం మాట్లాడుతున్నావు? నీకు నిన్నే అన్ని క్లియర్ గా చెప్పాను కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. అన్ని చెప్పినా కూడా ఇంకా నువ్వు ఇక్కడే ఉండటం టైం వేస్ట్ అన్నాడు అరవింద్. అవును చెప్పావు అరవింద్, నేనంటే నీకు ఇష్టం లేదు అని నిన్న చెప్పావు. బట్ ఇట్స్ టూ లేట్. ఈ తాళి నా మెడలో పడే సెకండ్ ముందు చెప్పినా కూడా ఆ క్షణమే నేను నీ లైఫ్ లోనికి వచ్చేదాన్ని కాదు. కాదు అన్న వాళ్ళ కోసం, నా మీద మనసే లేని వాళ్ళను పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ లోనికి వెళ్ళాలి అని ఏ అమ్మాయి అనుకోదు. పెళ్లి అంటే లైఫ్, అది మళ్ళీ మళ్ళీ అయ్యేది కాదు. వద్దు అనుకుంటే చెరిపేసి రాసుకునేది కాదు లైఫ్ అరవింద్. ఇది వన్ టైం ఓపెనింగ్, ఆప్షన్స్ ఉండవు.
నువ్వు చెప్పేది ఎలా ఉన్నది అంటే వేటగాడి బాణానికి బలైన పక్షి దగ్గరకు వెళ్ళి నేను వేసిన బాణానికి నువ్వే అడ్డు వచ్చావు, నీదే తప్పు, శిక్ష అనుభవించు అన్నట్టున్నది. మీరంతా తప్పు చేసి నన్ను శిక్ష అనుభవించు అంటే నేనెందుకు పడాలి అరవింద్? నేనేం తప్పు చేశాను? అసలు నేను ఎందుకు ఏడవాలి, బాధపడాలి? పెళ్లి చేసుకుని ఇష్టం లేదు అని చెప్పి నన్ను వదిలించుకొని నీకు నచ్చిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇంకా నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నేమేంటి? నైని. రైట్. ఆ రోజు పెళ్లిలో వచ్చింది, నన్ను కలిసింది, మాట్లాడాలి అని చూసింది. మేబీ ఇదే చెప్పాలి అని అనుకున్నదేమో. కానీ బ్యాడ్ లక్. నాకు నిజం తెలియదు. తెలిసి ఉంటే ఇలా ఇంతవరకు వచ్చేది కాదు. బట్ డెస్టినీని ఎవరూ మార్చలేరు. నీకు పెళ్లి చేసి మార్చలేని విధంగా ముడివేశారు. నైని నాకు చెప్పకుండా ఉన్నది. మీ అమ్మగారు నిజాన్ని దాచి మోసంతోనే మన పెళ్లి చేశారు. ఆ మోసం బయటపడేసరికి ఇది పెళ్లి కాదు అంటున్నావు. మోసం చేసి పెళ్లి చేసింది మీ అమ్మ. నిజం చెప్పకుండా మీ అమ్మ కోసం పెళ్లి చేసుకున్నది నువ్వు. నిజం చెప్పాలి అని వచ్చి కూడా చెప్పకుండా ఉన్నది తను. ఇలా అందరూ ఎవరికి వాళ్ళు తప్పులు చేసి నీకు నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ పెళ్లి వద్దు అంటే మొగుడు వదిలేసిన దానిలా ఉండేది నేను అరవింద్. కానీ నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, నీ ప్రేమను గెలిపించుకుంటావు. ఆ నైని తనకు నచ్చిన వాడితో హ్యాపీగా ఉంటుంది. మీ అమ్మకు ఈ రోజు ఇష్టం లేకపోయినా కొడుకు కోసం ఒప్పుకుంటుంది. తర్వాత బాగానే ఉంటుంది. అంటే ఇంతమంది తప్పులు చేస్తే శిక్ష నాక? బాధ నేను పడాలా? నేనేం చేశాను అరవింద్? నేను ఎందుకు బాధపడాలి? నాకు ఆ అవసరం లేదు అరవింద్. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది అక్షర. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా ఇక్కడే ఉండి నాకు అన్ని పనులు చేసి నేను నిన్ను ఇబ్బంది పడుతూ ఉంటే భరిస్తూ నాలో చేంజ్ తీసుకుని వచ్చి నాతో బాగుండాలి అని అనుకుంటున్నావా? ఇదంతా కూడా మూవీస్లో బాగుంటుంది, కానీ రియల్ గా చాలా చండాలంగా ఉంటుంది అన్నాడు అరవింద్. అరవింద్, ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇవన్నీ చేయవలసిన అవసరం నాకు లేదు, చేయను కూడా. అందుకనే కదా, నీతో నాకేమీ సంబంధం లేదు కాబట్టే కదా ఆ రూమ్ లో కూడా ఉండకూడదు అనేసి వచ్చేశాను. ఎలాంటి రిలేషన్ అయినా కూడా ప్రేమతో నమ్మకంతో నిలబడాలి. మన మధ్య ప్రేమ లేదు అని నువ్వే చెప్పేశావు అరవింద్. ఇప్పుడు నీ మాటలతో నా మీద నీకు నమ్మకం కూడా లేదు అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటావు. పర్వాలేదు, నువ్వు ఎలా అనుకున్నా నాకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కూడా లేదు. అండ్ వన్ థింగ్, నేను నీ లైఫ్ లోనికి రాను, అండ్ అలానే ఎవరిని కూడా రానివ్వను అన్నది అక్షర. ఎందుకే నా మీద ఇలా పగపట్టావు? నాకు నువ్వొద్దు అంటున్నా కూడా నన్ను ఇలా విసిగిస్తున్నావు. నేనేం చేశానే? నాకు నువ్వు వద్దు 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 అంటూ బెడ్ మీద ఉన్న అన్నింటినీ విసిరికొట్టాడు అరవింద్. అరవింద్ కూల్ డౌన్. ఆవేశపడితే ఆయాసం వస్తుంది, కానీ ప్రాబ్లంకు సొల్యూషన్ కాదు. నువ్వేమీ చేయలేదా అరవింద్? నీకు నేనంటే ఇష్టం లేదు అంటే మన పెళ్లి అన్న తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్కసారైనా కనీసం నేను ఇలా లవ్ చేశాను, కానీ మా అమ్మ కోసం పెళ్లి చేసుకుంటున్నా అని నాతో ఒక్క మాట అని ఉంటే, ఈ రోజు మీ అమ్మ డ్రామా ప్లే చేసింది అని తెలియగానే నువ్వు చెప్పటం కాదు అరవింద్, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేసి వెళ్లిపోయేదాన్ని. అసలు నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. తప్పులు అన్ని మీరు చేసి నన్ను శిక్ష అనుభవించు అంటే ఇదేమి న్యాయం అరవింద్ కృష్ణ? పెళ్లి అంటే ప్రతి ఆడపిల్ల ఎన్నో ఆశలు కోరికలతో కలలు కంటుంది. నేను అలానే అనుకున్నా. కానీ పెళ్ళైన రెండో రోజే నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీకు నాకు ఏం సంబంధం లేదు అంటే ఆ అమ్మాయి సిచ్యువేషన్ నీకు తెలుసా? నీకు తెలిస్తే ఇలా అనేవాడివి కాదు అరవింద్. పెళ్ళయ్యి కాళ్ల పారని కూడా ఆరకుండా అత్తవారిళ్ళు వదిలి వెళ్తే అందరూ అడిగేదానికి నేనేం సమాధానం చెప్పాలి? నా తప్పు లేకుండా అందరూ అనే మాటలకు నేనెందుకు బాధపడాలి? నీకు తెలియదు అరవింద్. తప్పు ఎవరిదైనా కూడా భర్త వదిలేస్తే లోకం అమ్మాయిదే తప్పు అంటుంది, తననే తప్పు పడుతుంది. ఈ పెళ్లి కాదు అన్న తర్వాత నా పరిస్థితి ఏమిటి? అందరికీ నేనేం సమాధానం చెప్పాలి? ఈ ఇంటి గడప దాటిన తర్వాత అందరూ నీ మొగుణ్ణి ఎందుకు వదిలేశావు అంటే ఎవని చెప్పాలి? కట్టుకున్న వాడికి నా మీద మనసు లేదు, తను ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను వదిలేశాడు అని చెప్పాలా? అలా చెప్తే మాత్రం నా మీద సానుభూతి చూపిస్తారా? మొగుడు వదిలేసిన ఆడది అంటూ సూటిపోటి మాటలు అంటారు. మొగుణ్ణి వదిలేశావు, మేము ఏమైనా సాయం రావాలా అంటూ ఆకలిగా చూసే మగాళ్ల చూపులు. అర్ధరాత్రి ఒంటరిగా ఉంటేనే మగాళ్ల ఆకలికి బలి అవుతున్నాం. అలాంటిది లైఫ్ లాంగ్ మగాళ్ల చూపులు ఒంటిని సూదుల్లా గుచ్చుతూ ఉంటే
తట్టుకుని ఉండాలా అరవింద్ అని అడిగింది అక్షర. నిన్ను ఎవరు అలా ఉండమన్నారు? హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకో, నీకు నచ్చిన వాడితో హ్యాపీగా ఉండు అన్నాడు అరవింద్. అంటూ పేలవంగా నవ్వుతూ, ఇంకో పెళ్లి ఎంత ఈజీగా చెప్తున్నావు అరవింద్? నువ్వు చెప్పినంత ఈజీ కాదు అరవింద్ మళ్ళీ పెళ్లి చేసుకోవటం. ఇంకెప్పుడు అలాంటి మాటలు చెప్పకు ప్లీజ్. మగాళ్లకు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, కానీ ఆడవాళ్లకు అలా కాదు కదా. సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ హ్యాండ్ అనే అంటారు. ఎందుకు? మొగుడు వదిలేశాడు, నువ్వేం చేయకుండానే వదిలేశాడా అంటారే కానీ నిజాన్ని నమ్మరు, ఒప్పుకోరు. బికాజ్ మగాళ్ళు కదా, ప్రశ్నించటం వాళ్ళ రైట్. మీరేం చేసినా అదే రైట్, దాన్ని మేము ఒబే చెయ్యాలి. పెళ్లి అంటే పెళ్లి చేసుకోవాలి, వద్దు అంటే సరే అని అన్ని మర్చిపోయి వదిలేయాలి. తండ్రైనా అన్నైనా చివరికి తాళి కట్టిన భర్త అయినా కూడా వాళ్ళు చెప్పినది చేయాలి. 10 నెలలు పరాయివాడి పంచన ఉన్నావు, నిన్ను ఎలా ఏలుకోవాలి అంటే రాముని మాటకు అగ్నిప్రవేశం చేసింది ఆ సీత. ఆ రోజే నేను ఎందుకు చెయ్యాలి? నన్ను పవిత్రంగా ఉన్నావా అంటున్నావు, నువ్వు ఉన్నావా అని అడిగితే ఈ రోజు ఇలా ఉండేది కాదు. నన్ను 5గురికి భార్యను అవమనే హక్కు నీకు ఏమున్నది? నేను ఎందుకు నువ్వు చెప్పినట్టు చెయ్యాలి అత్త అంటూ ఆ రోజే ద్రౌపది కుంతిని అడిగి ఉంటే అమ్మాయి ఇష్టం లేకుండా పెళ్లి చేయాలి అనే ఆలోచన ఎవ్వరికీ వచ్చేది కాదు. తప్పులు మీవి, దానికి శిక్షలు నాక? ఇప్పుడు చెప్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నన్ను ఇంటి నుంచి వెళ్ళమనే రైట్ నీకు కూడా లేదు అరవింద్. అలా అని నీకు భార్యగా ఉంటాను అని అనుకోకు. నా మీద ఇష్టం లేని నీ లైఫ్లోనికి రాను. ఈ ఇంటి కోడలు అనే దాన్ని వదులుకోను. ఇక్కడే ఉండి నువ్వు చేసిన తప్పు నీకు అనుక్షణం గుచ్చేలా చేస్తాను. నువ్వు ఎలా ఇంకో పెళ్లి చేసుకుంటావో చూస్తాను అన్నది అక్షర. అర్థమైంది, ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. ఇన్ని రోజులు కూడా ఏమీ లేని ఇంట్లో ఉన్న నీకు ఒక్కసారిగా ఇంత ఆస్తి అంతస్తు వచ్చేసరికి అత్యాశ వచ్చి మొగుడు అవసరం లేకపోయినా పర్వాలేదు, డబ్బుంటే చాలు అని అనుకుంటున్నావా? అందుకేనా ఇలా వెళ్ళను అంటున్నావు? నీకు డబ్బులే కావాలి అంటే ఎంత కావాలంటే అంత నీ మొహాన పడేస్తాను, ఇంకా దయచేయి అన్నాడు అరవింద్. మిస్టర్ అరవింద్, మీకు డబ్బుంటే దానితో అన్ని కొనగలను అనుకుంటే తప్పే. లోకంలో డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి, తెలుసుకో. ఆడదాని ఆత్మాభిమానం డబ్బుకి సరితూగవు అని చెప్పింది అక్షర. యో డెవిల్, ఎందుకే నన్ను ఇలా హింసిస్తున్నావు? నాకు నువ్వు వద్దు అంటే సిగ్గు లేకుండా నాతోనే ఉంటున్నావు బజారుదానిలాగా అన్నాడు అరవింద్. అరవింద్, వర్డ్స్ లూజ్ అవుతున్నావు, మైండ్ యువర్ వర్డ్స్. ఇక్కడ బజారు వాళ్ళు ఎవరూ లేరు, మేబీ మీ అమ్మ అక్క ఉన్నారేమో చూసుకో అన్నది అక్షర. యూ డెవిల్, మా అమ్మను అక్కను అంత మాట అంటావా అంటూ అక్షర దగ్గరకు కోపంగా వచ్చి తన చెంప మీద లాగిపెట్టి కొట్టి అక్షర పీక పట్టుకుపోతూ ఉంటే అరవింద్ చేయి విసిరి కొట్టి స్టాప్ ఇట్ అరవింద్ అన్నది అక్షర. షట్ అప్ అని ఒక్కొక్క లెటరు స్ట్రెస్ చేసి అంటూ మా మామను అక్కను అంటావా? నీకు ఎంత ధైర్యమే అన్నాడు అరవింద్. బాధగా ఉన్నదా అరవింద్? మీ వాళ్లను ఒక్క మాట అంటేనే ఇలా కోప్పడుతున్నావు? మీ వాళ్లను నీ ముందు అనేసరికి తట్టుకోలేకపోతున్నావా? కొడుకు తమ్ముడుగా కోపం తన్నుకొస్తుందా? నేను అలాంటి ఆడపిల్లనే. కేవలం నీకు ఇష్టం లేదు అనే ఒకే ఒక్క కారణంతో నన్ను అంటున్నావు. నేను అంటే నీకు అంత బాధగా ఉన్నదా? ఎవరైనా ఒకటే, నోరు జారే ముందు ఆలోచించి మాట్లాడు అన్నది అక్షర. అక్షర మాటలకు అరవింద్ తల గిర్రున తిరుగుతూ ఉంటే బెడ్ మీద కూర్చుంటూ తల పట్టుకున్నాడు. అక్షర మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉన్నది. అక్షర అంటూ కాస్త కూల్గా నెమ్మదిగా పిలిచాడు. అక్షర సైలెంట్ గా ఉన్నది, ఏమీ మాట్లాడలేదు. అక్షర ప్లీజ్, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీతో ఉండాలి అని కూడా లేదు. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపో. నిన్ను ఇక్కడ క్షణం కూడా చూడలేకపోతున్నా. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో అక్షర. నువ్వు వెళ్ళిపోవాలి అంటే నేనేం చేయాలో చెప్పు. నువ్వు ఇంకా ఇక్కడే ఉండి నన్ను ఇరిటేట్ చేయకు అన్నాడు అరవింద్. నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా కూడా నేను వెళ్ళను అరవింద్, ఇక్కడే ఉంటా అని చెప్పింది అక్షర. అక్షర, నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను ఎలా పంపించాలో కూడా నాకు తెలుసు. నేను లీగల్గా డివోర్స్ అప్లై చేస్తాను. అప్పుడు నన్ను కోర్టు సపరేట్ చేస్తుంది అన్నాడు అరవింద్. అరవింద్, తొందరపడి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకు. మళ్ళీ నా వల్లే మనీ వేస్ట్ అయింది అంటావు. డివోర్స్ కావాలి అంటే అదేమీ నీ చేతిలో మొబైల్ కాదు, నీకు నచ్చినట్టు ఆపరేట్ చేయటానికి. కోర్టు సెక్షన్స్ 1,00,000 ఉంటాయి. ఇష్టం లేదు అంటే పెళ్లికి ముందు తెలియదా అంటారు. మీ అమ్మ మోసం చేసింది అంటే
ముందు మీ అమ్మనే లోపల వేస్తారు. నేనేం తప్పు చేయకుండా, నా తప్పు చూపించకుండా నీకు డివోర్స్ ఇవ్వరు. నేను ఒప్పుకోకుండా రాదు. సరే అరవింద్, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇష్టం లేని పెళ్లి కాబట్టి కలిసి ఉండటం కష్టం. నేను ఒప్పుకోకుండా నీకు డివోర్స్ ఇవ్వరు. నా తప్పు చూపించకుండా నువ్వు డివోర్స్ తీసుకోలేవు. కాబట్టి నాకు నువ్వే దగ్గరుండి మళ్ళీ పెళ్లి చెయ్యి అని చెప్పింది అక్షర. అక్షర అన్నదానికి అరవింద్ షాక్ తిన్న కాకిలాగా పైకి చూస్తూ అక్షరాను చూస్తూ ఉన్నాడు. నువ్వు విన్నది నిజమే అరవింద్. నా బాధ్యత మా డాడీ పెళ్లి తర్వాత నీకే అప్పగించారు. నీ చేతిలో చెయ్యి పెట్టి నా బాధ్యత నీది అన్నారు. ఈ చెయ్యి మరో చేతిలో నువ్వే పెట్టి నీ బరువు తీర్చుకో. అప్పుడు ఆటోమేటిక్ గా నేను డివోర్స్ ఇచ్చేస్తాను. నీకు ఇప్పుడు ఓన్లీ 2 ఆప్షన్స్ అరవింద్. ఒకటి, నేను చేసిన తప్పు చూపించి క్లెయిమ్ చేసి డివోర్స్ తీసుకో. లేదా నాకు మళ్ళీ పెళ్లి చేసి అప్పుడు నీకు నచ్చిన పెళ్లి చేసుకో. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. కానీ మన మధ్య రిలేషన్ జస్ట్ ఓ అగ్రిమెంట్ మాత్రమే అని చెప్పింది అక్షర. వాట్? నేను నీకు పెళ్లి చేయాలా? నెవర్. అసలు నేను నీకెలా కనిపిస్తున్నానే? పెళ్లిళ్ళు చేసే పేరేలాగా కనిపిస్తున్నానా? అయినా కట్టుకున్న వైఫ్ కి నేను పెళ్లి చేయటం ఏమిటి? నాన్ సెన్స్. నీ లైఫ్ నువ్వే చూసుకో, నాకేమీ సంబంధం లేదు. కాదు అంటావా? దీనికి రీజన్ మా మామ్. ఆమెనే అడుగు. అంతేకాని నన్ను విసిగించకుండా తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపో అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ అరవింద్. ఇష్టం లేకపోయినా కూడా నన్ను వైఫ్ అన్నావు, అది బానే గుర్తుంది అంటూ అక్షర తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, అరవింద్, ఐ హ్యావ్ అండ్ డౌట్. నీకు పెళ్లి తర్వాత నిజం తెలిసింది కాబట్టి వద్దు వెళ్ళిపో అంటున్నావు. సపోజ్ పెళ్ళైన 2-3 ఇయర్స్ తర్వాత తెలిస్తే ఏం చేసేవాడివి? అప్పుడు కూడా ఇలానే వదిలేసేవాడివా అని అడిగింది అక్షర. యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అక్షర. నువ్వు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తున్నావు. మొత్తానికి నాకు డివోర్స్ ఇవ్వటం నీకు ఇష్టం లేదు. ఫ్రీగా ఇంత ఆస్తి వస్తే నువ్వు వదులుకుంటావా? అందుకే ఎలాగైనా ఇక్కడే సెటిల్ అవ్వాలి అని చూస్తున్నావు అన్నాడు అరవింద్. నిజాలు ఇలానే ఉంటాయి అరవింద్ కృష్ణ. నమ్మటానికి మనసు ఒప్పుకోదు. బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నువ్వు ఏమైనా అనుకో, ఏమైనా చేసుకో, కానీ నన్ను మాత్రం ఇక్కడ నుంచి పంపించలేవు. స్ట్రేంజర్స్ నా రూమ్ లో ఉంటే నాకు నచ్చదు. విల్ యూ ప్లీజ్ అంటూ హ్యాండ్ బయటకు చూపించింది అక్షర. నా ఇంట్లో నన్నే బయటకు వెళ్ళమంటావా? చూస్తానే. ఇలా ఇంకెన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను. నీకు నువ్వే నా ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేయకపోతే నేను అరవింద్ కృష్ణనే కాదు. మైండ్ ఇట్ అన్నాడు అరవింద్. ఐ విష్ యూ ఎ వెరీ ఆల్ ది బెస్ట్. నన్ను పంపించడం నీ వల్ల కాదు, నీ తాత వల్ల కూడా కాదు. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అన్నది అక్షర. అరవింద్ అక్షరాను కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతవరకు అరవింద్తో గట్టిగా మాట్లాడుతూ ఉన్న అక్షర అరవింద్ వెళ్ళగానే కింద ఫ్లోర్ మీద కూర్చొని బెడ్ మీద తల ఆనించి ఏడుస్తూ ఉన్నది. నేను ఇప్పుడు చేసేది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ నన్ను నేను నాశనం చేసుకునేంత మంచిదాన్ని కాదు అరవింద్. నేనేం తప్పు చేశాను అని శిక్ష అనుభవించాలి. ఏం చెయ్యాలో నాకు తెలియదు, కానీ నన్ను నేను మాత్రం మోసం చేసుకోలేను అరవింద్. అలా అనేసి ఇష్టం లేని నీతో ఉండలేను, నీ లైఫ్ లోనికి అడుగు పెట్టలేను. నా జీవితం ఏమవుతుందో నాకే తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నది. ఇంతలో వైదేహి గారు అక్కడకు వచ్చి అక్షర అని పిలిచారు. వైదేహి గారి మాటలకు కన్నీళ్లు తుడుచుకుంటూ రండి అంటూ పైకి లేస్తూ, ఆయన మీ ఇంట్లోనికి నేను రమ్మని చెప్పటం ఏమిటి? సార్కాస్టింగ్ అంటూ నవ్వుతూ కూర్చోండి అంటూ ఎటో చూస్తూ ఉన్నది. వైదేహి గారు అక్షర చేతులు పట్టుకుంటూ, నన్ను క్షమించు అక్షర, ఇలా అవుతుంది అని అనుకోలేదు అన్నారు. పర్లేదండి, మీరు ఇలా చేయకండి. ఇప్పుడు జరిగిన దాన్ని మార్చలేం కదా, అలాంటప్పుడు బాధపడి ఏమి లాభం అన్నది అక్షర. అక్షర, నువ్వేమి నిర్ణయం తీసుకున్నావు? అసలేం చేద్దాము అని అనుకుంటున్నావు? అరవింద్ అడిగినట్టు డివోర్స్ ఇచ్చేస్తావా అన్నారు వైదేహి గారు. తను కూర్చున్న చెట్టును నరికేంత పిచ్చిదాన్ని కాదండి. అలా అని వద్దు అని మగాడి వెనుక పడే క్యారెక్టర్ కూడా కాదు. పెళ్లి అన్న తర్వాత నాకు ఎదురైన మొదటి వ్యక్తి నా భర్తగా నేను ఊహించుకున్నవాడు. అంత తేలిగ్గా కూడా వదులుకోలేను. కాలం ఏం సమాధానం చెప్తుందో నాకు తెలియదు, కానీ నన్ను వద్దు అనుకునే తన కోసం ఆలోచించను. అలా అని వదిలిపెట్టను. నేను కావాలి అని అనుకున్న రోజు నా భర్తను వదులుకోను. ఇలా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా తనలో మార్పు కోసం వెయిట్ చేస్తాను అని చెప్పింది అక్షర. అక్షర, నన్ను అత్తయ్య అని పిలవాలి అని లేదా అని అడిగారు వైదేహి గారు. నాకు ఆ అవకాశం మీ అబ్బాయి ఇవ్వలేదండి. ఇచ్చిన రోజు తప్పకుండా పిలుస్తాను. నా వైపు నుంచి స్మాల్ రిక్వెస్ట్ అండ్ మా డాడీకి ఇదంతా తెలియనివ్వకండి.
కూతురు ఆనందంగా ఉంది అని అనుకుంటున్నారు. నిజం తెలిస్తే బాధపడతారు అని చెప్పింది అక్షర. నేను చేసిన తప్పు నీకు శాపంగా మారింది. అవును, వాడితో ఏమన్నావు? అలా కోపంగా వెళ్ళిపోయాడు అని అడిగారు వైదేహి గారు. డివోర్స్ కావాలి అని ఒకటే విసిగిస్తున్నారు. అందుకనే 2 పనులు చేస్తే ఇస్తాను అన్నాను. దానికే కోపం వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పింది అక్షర. అవునా, ఏమన్నావు అక్షర అని అడిగారు వైదేహి గారు. డివోర్స్ కావాలి అంటే నేను ఏమైనా తప్పు చేస్తే ప్రూవ్ చేయండి అన్నాను. లేదా నాకు మళ్ళీ మీ అబ్బాయి దగ్గరుండి పెళ్లి చేయమన్నాను. అంతే. ఆ మాత్రానికే కోపంతో చూస్తూ తిట్టి నేను పెళ్లి చేయటం ఏమిటి అంటూ వెళ్ళిపోయాడు అని చెప్పింది అక్షర. ఏమిటి, మళ్ళీ పెళ్లి చేయమన్నావా? అలా ఎలా అన్నావు అక్షర అన్నారు వైదేహి గారు. మరేం చేయనండి, మీ అబ్బాయి ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే తప్పులేదు, కానీ నేను మళ్ళీ పెళ్లి చేయమంటే తప్ప? మీరేమీ ఫీల్ అవ్వకండి. ఎంత కాదు అనుకున్నా కూడా నేను తాను తాళి కట్టిన భార్యను. నన్ను వదిలేయటం ఈజీ, కానీ నాకు తన చేతులతో మళ్ళీ పెళ్లి చేయాలంటే అది తన వల్ల కాదు. తనే కాదు, ఏ మగాడి వల్ల కాదు. బికాజ్ వాళ్ళు మగవాళ్ళు కాబట్టి. వాళ్ళ మెంటాలిటీ ఆ నిజాన్ని ఒప్పుకోవటానికి రెడీగా ఉండదు కాబట్టి. అందుకే ఆ కోపంతోనే వెళ్ళిపోయారు అని చెప్పింది అక్షర. అక్షర, నిజంగానే నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటే అరవింద్ నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటే అన్నారు వైదేహి గారు. అలాంటి రోజే వస్తే చివరకు తనలో మార్పు కోసం చూస్తాను. అదే కాని రోజు అదే నా ఆఖరి రోజు అవుతుంది. అరవింద్, నిన్ను చూడగానే నచ్చావు. భర్తగా ఇష్టపడ్డాను. నన్ను కాపాడిన తర్వాత ఆ క్షణం నిన్ను ప్రేమించాను. కానీ నా ప్రేమ క్షణం కూడా ఉండలేదు. నా లైఫ్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేయాలి అరవింద్ అనేసి మనసులో అనుకుంటూ, నేను అంతవరకు ఆలోచించలేదండి. నేను ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కు వెళ్ళాలి అంటూ అక్షర తన డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.